శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూన్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహ మార్పు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12:45 ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి సూర్యనారాయణమూర్తి గ్రహరాజు అయినటువంటి రవి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సుమారు ఈయన ఇక్కడ నెల రోజుల పాటు సంచారం చేస్తాడు. మరి రవి యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అలానే మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం సాగుతూ ఉన్నది. తతిమా గ్రహాలని యథావిధిగా సంచారం చేస్తున్నాయి. మరి ఇటువంటి ఈ గ్రహ రాశి యొక్క మార్పు ఏదైతే ఉందో ఇవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి, అసలు ఈ 10 రోజుల్లో కూడా ఏ రాశుల వారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయో కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రవి తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ నెల 15వ తేదీ నుంచి సుమారుగా ఒక నెల రోజుల వరకు కూడా తృతీయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ సహోదర వర్గంతో మీకు పడకపోవడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. లేదా మీ అన్నలు కానీ లేకపోతే తమ్ముడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమన్నా చికాకులు రావడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలనే సంతానం మీద ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి లేదా వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా కొంత చికాకుగా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. అలానే పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉండవండి. నసగలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి. మీలో చక్కటి వాక్పటిం అనేటువంటిది ఉంటుంది. మీతో ఎవరైనా సరే వాదనకి దిగినట్లయితే కనుక వాళ్ళే ఓడిపోయి మీకు దండం పెడతాం అనేటువంటి స్థితికి వారిని తీసుకురాగలుగుతారని కూడా మనం చెప్పుకోవాలి. విద్యార్థులకు రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. ఇంకా మిగతా గ్రహగతులన్నింటినీ కూడా కలుపుకొని ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మయ్య పర్వాలేదు, ఆర్థికంగా నేను బాగుంటున్నాను అనుకునే సమయానికి ఏదో ఒక ఖర్చు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండింటికి కూడా దూరంగా ఉండటం అనేది మాత్రం ఉత్తమం. ఎందుకంటే ఆర్థిక విషయాలు కొంచెం తొందరపాటుతనం అనేటువంటి దాన్ని తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేయటం అనేది మంచిది ఈ 10 రోజులు కూడా. కనుక ఆర్థిక విషయాలు ఏ ఉన్నా కూడా అవకాశం ఉన్నట్లయితే తర్వాత రాబోయేటువంటి ఈ 21వ తారీఖు తర్వాత నుంచి కూడా చూసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కనుక అప్పటిదాకా కూడా వేచి చూడడం అనేది మంచిది. ఇక ఉద్యోగస్తులు కనుక చూసుకుంటున్నట్లయితే మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టుగానే ఉంటారు అధికారులు, మీతోనేమో విపరీతంగా పని చేయించుకుంటూ ఉంటారు. రాబడి విషయంలో మాత్రం పెద్దగా లాభాలు ఏవి ఉండడానికి అవకాశాలు కనబడవు. ఇలా కొంతమందికి ఉంటే మరికొంతమంది యొక్క పరిస్థితి ఏంటంటే కనుక పక్క వాళ్ళ పని మీరు మొహమాటానికి పోయి చేయడం, లేదా వాళ్ళతో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కొద్దీ వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయి కనుక వారిని ఒడ్డున పడేయడానికి వారి బాధ్యతలు కూడా మీరే నెత్తిన వేసుకోవడం అనేటువంటి విధంగా సాగుతుంది. వ్యాపారస్తులకు ఒకరోజు అనుకూలంగా ఉంటే మరొక రోజు ప్రతికూలంగా సాగుతోంది. ఇంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో కొంచెం విభేదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, మాట పట్టింపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంటిని సర్దుబాటు చేసుకోవాలంటే సర్దుకోవాలి. ఈ వస్తువులన్నీ కూడా కొంచెం చిందరవందరగా ఉన్నాయి అనుకుంటూ ఉంటారు, కానీ సర్దుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక చికాకు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విధంగా మీ భావజాలం ఉంటూ ఉంటుంది. పూటకో తగాదా, నిమిషానికి ఒక వివాదం అన్నట్టుగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి వృద్ధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే అందరూ నా వారే, నా కడుపున పుట్టిన వారే కదా అని చెప్పని విషయాలు పంచుకున్నట్లయితే ఇబ్బందులు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వేళకు నిద్రాహారాలు లోపిస్తున్నాయి. ఒక తెలియని ఆందోళన, చికాకు అనేటువంటిది ఏర్పడడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మంచి ఉద్యోగం నాకు వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్తో వెంటనే రిజైన్ చేసేటువంటి ప్రయత్నాలు లాంటివి చేయకండి. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా ముందే ఊహించుకొని మనం ఏదో ఒక పని చేయడం కన్నా ఆ పని అయ్యేంత వరకు కూడా దాన్ని రహస్యంగా అట్టి పెట్టుకోవడం అనేది మంచిది. రహస్య శత్రువులు ఉంటారు, వృధా ఖర్చులు ఉంటాయి, పనుల్లో కాస్త ఆటంకాలు ఉంటాయి, కానీ వీటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఈ 10 రోజుల్లో మీకు అనుకూలించేటువంటి రోజులు 12వ తేదీ, 13వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ. మళ్ళీ చెప్తున్నానండి, 12, 13, 16, 17 తేదీలు మీకు అనుకూలించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా రోజుల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మొత్తం మీద అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలం అంతా కూడా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుండి సుమారు నెల రోజుల వరకు కూడా రవి మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు రవి ద్వితీయ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటిది కాదు. వ్యాపారం మందగించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇది వాక్స్థానం గనక ఇక్కడ రవి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మీకు తెలియకుండానే మీ మాట ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవరితోనూ పెద్దగా సరిపడదు, తగాదాలు విభేదాలు పెరుగుతాయి. జరిమానాలు ఏమైనా పడడానికి, ఫైన్లు ఏర్పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కాస్త ఎక్కువగా ఉంటుంది. సర్దుబాటు ధోరణి అనేటువంటిది తగ్గుతుంది. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడకపోవడం, ఆందోళన పెరగడం, ఒక్కొక్కసారి పోవడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. జీవిత భాగస్వామితో తరచుగా విభేదాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా విషయాలు కనుక చూసుకున్నట్లయితే చెల్లించవలసినటువంటి చెల్లింపులేమో ఆగవు, రావాల్సినటువంటివేమో ఆగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక ఆదాయ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇక సాముదాయిక ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లాభ నష్టాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి అనేటువంటి మాట చెప్పుకోక తప్పదు. శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి కనుక ఈ పని చేసేటప్పుడు వెంటనే నాకు ఫలితం వస్తుంది అని ఆశించడం కన్నా కాస్త జాగ్రత్తగా నిదానంగా నింపాదిగా పనులు చేసుకుంటూ ఉండటం అనేది మంచిది. అలానే ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఎంత రాబడి వస్తుందో అంతా ఖర్చులు కూడా ఉంటున్నాయి. ఈ ఖర్చులు అనేటువంటి వాటిని మీరు ఇటు కూడి ఆపలేరు ఈ 10 రోజుల్లో కనుక అవి వృధా ఖర్చులు కాకుండా ఉండేటువంటి విధంగా ప్రతి రూపాయిని కూడా రూపాయితో కొలుచుకుంటూ నిదానంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరినన్నా నమ్మినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి పనివేళలు కాస్త పెరుగుతాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి కొంత చికాకులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఎవరికైనప్పుడు కూడా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా వృత్తుల్లో ఉండేటువంటి వారికైనా ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి పూటకూరకంగా ఉంటూ ఉంటుంది. అయిపోయినట్టుగానే ఉంటుంది టార్గెట్, కానీ పూర్తి అవ్వడానికి అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పని చెప్పక తప్పదు. మోసగించేటువంటి వారు ఉంటారు. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తూ ఉంటాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లానే కొత్త విషయాల జోలికి పోకండి. దేని మీద అయితే కనుక మీకు బాగా పట్టుందో అటువంటి కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి విషయాల మీద మాత్రమే ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరికి మాట ఇవ్వడం, అప్పు ఇవ్వడం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులకు యావరేజ్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండట్లేదు, ఇలా మంచి చెడుల కలబోతగా సాగుతోంది. మీకు అనుకూలించేటువంటి రోజులు కనుక చూసుకున్నట్లయితే 11, 14, 15, 18, 19 తేదీలు అనుకూలిస్తున్నాయి. 11, 14, 15, 18, 19 తేదీలు. ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులు ఏమన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇవి కొంత ఆర్థిక వెసులుబాటుని కానీ తత్మ వ్యవహారాల్లో విజయాన్ని కానీ చక్కగా మీకు కలగజేస్తాయని చెప్పుకోవాలి. మిగతా రోజులు మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటాయి. ఇటువంటి ప్రతికూలతలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా వృషభ రాశి వారు మానకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి కూడా రవి జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఇక్కడ కోపం పెరగడానికి, చికాకు పెరగడానికి, విపరీతమైనటువంటి అలసట ఉండటానికి, వేళను అతిక్రమించి భోజనం చేయడానికి, అంటే సమయానికి మనం భోజనం చేయడం అన్నమాట, ఇటువంటి వాటికి, అనవసరమైనటువంటి గొడవల్లో ఇరికింపబడడానికి, చికాకులు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. అలానే ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉంటారు. లేదా ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వారితో కలివిడిగా ఉండకుండా ఏదో మీ లోకంలో మీరే ఉండటానికి కానీ అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, దేంట్లోనూ క్లారిటీ ఉండదు. ఈ ఆలోచనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ దీనికి డిస్టర్బ్ చేశారనేటువంటి కారణం చేత ఎదుటి వారి మీద ఈ ప్రతాపాన్ని అంతా చూపిస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. కనుక రవి రాశి సంచారం అనేటువంటిది జన్మంలో జరగడం మీకు అంత ఉపయుక్తమైనటువంటిది కాదు. అయితే గురుడి యొక్క బలం ఉంది, శుక్రుడి యొక్క బలం ఉంది, తతిమాగ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగా ఉంది. మిథున రాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఏవి కూడా లేవు. ఇష్టపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. పెట్టేటువంటి ప్రతి రూపాయి ఖర్చు కూడా కొంత సేవింగ్స్ చేయడానికి కూడా ఆస్కారాలు పడుతున్నాయి. ఇక్కడ సేవింగ్స్ అనేటువంటి పదం వాడటంగానే అప్పులు కొంతవరకు తీర్చగలుగుతారని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కొనుగోలు కూడా సజావుగా చేసుకోగలుగుతారు. కొనుగోలులో కూడా మీకు పెద్దగా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఏమీ లేదు.
ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఒకవేళ మీ వైపు నుంచి ఏదైనా తప్పిదం జరిగినా వెంటనే కోపం తగ్గగానే వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. తద్వారా మీకు మేలు కలగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా చూసుకున్నా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. శ్రమ ఉంటుంది, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటున్నదని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులు కాస్త మీకు వెన్నుదన్నుగా నిలబడతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులు చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం, విశ్రాంతి తక్కువగా ఉన్నటువంటి కారణం చేత కాస్త అలసట ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే కుజుడు ఏకాదశంలో ఉన్నటువంటి కారణం చేత సంపూర్ణంగా మీకు చక్కగా యోగిస్తున్నాడు. పెట్టుబడులు కావచ్చు, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలపడతాయి. ముఖ్యంగా ప్రేమలు ఫలించడానికి, పెద్దల అంగీకారానికి నోచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాల్లో కూడా చక్కగా పాలు పంచుకోగలుగుతారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద మిథున రాశి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం, పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఉన్నటువంటి కాలంగా చెప్పడానికి అవకాశం లేదు. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో కూడా మీకు మరింతగా యోగించేటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 11, 12, 13, 16, 17, 20 తేదీలు మీకు యోగిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 11, 12, 13, 16, 17, 20 తేదీలు యోగిస్తున్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా విశేషించి హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి మీకు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వ్యయంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత సుఖవంతమైనటువంటి నిద్ర పట్టదు. ఆ నిద్ర నుంచి రావాల్సిన హాయిని, ఆ ఫ్రెష్నెస్ని మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యమనే కాదండి, వాళ్ళకి మానసిక వ్యధ ఎక్కువగా ఉంటాం, వాళ్ళకు ఉండేటువంటి చికాకులు ఎక్కువగా ఉండటానికి, వాళ్ళకి మీకు సపోర్ట్ చేయవలసినటువంటి స్థితిగతులు అనేటువంటివి పెరుగుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవాలి. అలానే చిన్నపాటి గాయాలు తగలడానికో, అనారోగ్య సమస్యలు ఏర్పడడానికో, హఠాత్తుగా వచ్చేటువంటి కష్టాల వలన చికాకు పడటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రం అది కొంత అనుకూలతలను ఇస్తుందని చెప్పని చెప్పుకోవాలి. కనుక లేదా దూర ప్రాంత ప్రయాణాలు, ఏదైనా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఇక్కడ చేయడానికి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. కనుక రవి రాశి మార్పు మీకు కొంత ప్రతికూలతలను ఇస్తుందనే మాటని మనం చెప్పక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు మాత్రం కర్కాటక రాశి వారికి దివ్యంగా ఉంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటున్నాయి. రుణాల భారాన్ని తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. క్రయ విక్రయాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. 10 మందికి తలలో నేలకలాగా మెలగలుగుతారు. ఎన్ని చికాకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిని జాగ్రత్తగా చక్కగా అలా 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 సమన్వయపరుచుకుంటూ వాటిని కూడా అధిగమిస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేటువంటి నేర్పుని, నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి వెసులుబాటు లభిస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు లభిస్తాయి. వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరింపజేయడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలానే ఇంట్లో కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాక మీకు ఏదైనా ఇంతకాలంగా ఉన్నటువంటి బెంగ ఏదైనా ఉన్నట్లయితే అది తీరడానికి కానీ ఏదో ఒక మార్గం లభించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారు ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో వాళ్ళు నోరు ముయించేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారికి, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పని చెప్పుకోవాలి. అలా ప్రతి రంగంలో ఉండేటువంటి వారికి, వయసులో పెద్దవారు అయినటువంటి వారు కావచ్చు, అందరికీ కూడా అంతో ఇంతో మేలు కలగజేసేటువంటి కాలంగానే కర్కాటక రాశి వారికి ఉంది కనుక ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా 16, 17, 20 తేదీలు ఈ 3 రోజులు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నాయి. 16, 17, 20 ఈ 3 రోజుల్లో మాత్రం కొంత జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గామ్మవారిని పూజిస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ నెల 15వ తేదీ నుంచి నెల రోజుల వరకు కూడా రవి ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ
ఇది చాలా విలువైనటువంటిది, ఎప్పటి నుంచో నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకునేవి కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. మీ రంగాల్లో, మీ ఫీల్డ్స్లో మీరు చక్కగా రాణించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే పేరు ప్రఖ్యాతులు పెరగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. మంచి ఆలోచనలు కూడా స్ఫురిస్తాయి. కనుక రవి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిదిగానే చెప్పుకోవాలి. ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్నా రవి బలం కొంత అనుకూలంగా ఉండటం, అలానే మిగతా గ్రహ సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. సేవింగ్స్ చేయాలనుకుంటే చక్కగా సేవింగ్స్ చేయగలుగుతారు. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనుకునేటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. బాధ్యత మూలకంగానే ఖర్చులు కూడా సాగుతాయి. సంతానం సన్మార్గంలోకి రాగలుగుతారు. సంతానానికి సంబంధించిన చింత కొంతవరకు తీరడానికి 10 రోజుల్లో, అంతేగా మొత్తం అంతా కాదండి, చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంతానపరంగా కూడా కలుగుతున్నాయి, కనబడుతున్నాయి అని చెప్పేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి లేకపోతే కుటుంబ సభ్యులు వీళ్ళతో ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు, విభేదాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళకి మీ మీద కంప్లైంట్స్, మీకు వాళ్ళ మీద ఉండే కంప్లైంట్స్, ఇవన్నీ కూడా సమసిపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతుంది. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. ఇంటి మీద కాస్త ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కోరుకునేటువంటి వెసులుబాటు లభిస్తుంది. చక్కటి సౌకర్యాలు ఉంటాయి. అలానే మరింత బెటర్మెంట్ అయినటువంటి లైఫ్ను లీడ్ చేయడం కోసం అని చెప్పని ఈ జాబ్ హోల్డ్స్ ఏదైనా కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని మీరు బాగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళడానికి గాను ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అప్డేటెడ్గా ఉంటారు. మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు. శుభవార్త శ్రవణం చేయగలుగుతారు. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఎదుటివారికి సహాయం చేస్తారు. ఎదుటివారి నుంచి కూడా సహాయ సహకారాలను చక్కగా అందుకోగలుగుతారు. మొత్తం మీద ఇది మంచి సమయంగానే చెప్పుకోవాలి. సింహరాశి వారికి 10 రోజుల్లో పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి లేదు. మరి స్వయంకృత అపరాధాలు ఏమైనా ఉంటే వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మినహా మొత్తం మీద 11, 18, 19 తేదీలను కనుక మినహాయించినట్లయితే తతిమా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 11, 18, 19 తేదీలు మినహాయించినట్లయితే తతిమా రోజులు మీకు అనుకూలంగా కొనసాగుతున్నాయి. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువ సార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ ఆస్తులు ఒక కొలిక్కి రావడానికి లేదా ఆస్తుల యొక్క విలువ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారి యొక్క అభిమానానికి మీరు పాత్రులు అవ్వడానికి కూడా అవకాశాలు లేకపోలేదని చెప్పనే చెప్పుకోవచ్చు. ఈ పని ఇంకా కాదు అని వదిలేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా పూర్తవడానికి కానీ ఏదో ఒక దారి అనేటువంటిది కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మేలు చేసేటువంటి కాలం. అలానే చాలా చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. చురుగ్గా ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక కన్యారాశి వారికి రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది చక్కగా యోగదాయకంగా ఉన్నదని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి ఫలితాలు చూసుకున్నా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇందులో చాలా వరకు కూడా ఎక్కువగా మీకు కొనసాగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ భగవద్ అనుగ్రహం మీ యందు ఉంది అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది ఎప్పుడు అనిపిస్తుందండి? ఏదైనా పెద్ద కష్టం వచ్చి ఎలా దాడతామో తెలియక ఆ కష్టం కనుక దాడితే అమ్మయ్యా దేవుడు నన్ను బతికించాడు అనుకుంటాను చూసారండి. అట్లా ప్రతి విషయంలోనూ కూడా చాలా వరకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలన్నీ కూడా ముడిపడతాయి. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. మీ మాటకు బలం పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మంచి మెరుగైనటువంటి ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. దేవాలయాలను సందర్శించగలుగుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. చక్కటి సౌకర్యాలను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే మీరు పొందగలుగుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం గట్టిగా ముమ్మరంగా చేసినా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక ముఖలో చెప్పాలంటే కన్యారాశి వారు ఆర్థిక విషయాలతో కానీ వ్యవహారపరమైనటువంటి విషయాలతో కానీ ముడిపడిన అంశాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ 10 రోజుల్లోనే వాటిని పూర్తి చేసుకోవడం అనేది మంచిది. తర్వాత ఉండేటువంటి 10 రోజుల కన్నా ఇక్కడ మేలు కలగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ కన్యారాశి వారు ఇందులో కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి కానీ మీకు ఉపయోగపడేటువంటి రోజులు ఏవి అన్నట్లయితే 12, 13, 20 తేదీలు మినహాయించినట్లయితే తదిమా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 12, 13, 20 రోజులు మినహాయించినట్లయితే కనుక మిగతా రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కనుక
ఈ తేదీల్లో 12, 13, 20 తేదీల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనుల జోలికి పోవద్దు, రిస్క్ ఎంత మాత్రం కూడా తీసుకోవద్దు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు దానికి కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా మీకు భాగ్యంలో రవి యొక్క సంచారం ఉంటుంది. భాగ్యంలో రవి సంచారం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖంలో ఉండేటువంటి కాంతి తగ్గుతుంది, అనవసరమైనటువంటి గొడవలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్యలో కూడా ఈ వివాదాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే ధనానికన్నా ఖర్చు అయ్యేటువంటిదే ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. వీటితో పాటు గౌరవ మర్యాదల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని ఏదైనా సరే తగాదాల్లోకి ఇరికించడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. గుట్టగాల్చి మీద పడేస్తారు, తర్వాత మనమే కదా ఇబ్బంది పడాల్సింది, అంతా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక రవి రాశి మార్పు అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి ఫలితాలు చూసుకున్నప్పుడు మాత్రం తులారాశి వారికి దివ్యంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే తులారాశి వారు ఇక్కడ ఏం చేస్తారంటే జరిగేది జరుగుతుంది, నాకు అనవసరం అన్నట్టుగా ఉంటారనమాట. ఇప్పుడు ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతోంది అనుకోండి, దాని మనసుకు తీసుకోరు. నేను ఎంతవరకు పని చేయాలో అంతవరకు నేను పని చేస్తాను, ఏం జరిగితే అది జరుగుతుంది. ఇట్లా మీ ఆలోచన అనేది ఈ 10 రోజులు కూడా సాగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిపోతుందో, దేన్నైతే పెద్దగా పట్టించుకోకుండా ఉంటామో అప్పుడు మనకి ఏమవుతుంది, ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది, హ్యాపీగా ఉండగలుగుతాం. కనుక తులారాశి వారు ఈ విధానాన్ని ఫాలో అవుతారు ఈ 10 రోజులుగా అని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. 10 మంది యొక్క మెప్పును కూడా మీరు పొందగలుగుతారు. 10 మందికి కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. ఆధ్యాత్మికంగా చేసుకునేటువంటి పూజలు, పునస్కారాలు, పుస్తక పఠనాలు, తీర్థయాత్రలు ఇట్లాంటివన్నీ కూడా సానుకూలపడతాయి. అలానే విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు వీటిల్లో కూడా పాలుపంచుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. శుభకార్యాలు కూడా అనుకూలించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా పిల్లలతో ఉండేటువంటి ఆటుపోట్లు చాలా వరకు కూడా సమసిపోతాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా, లేకపోతే తులారాశి వారికి ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం అసలు ఈ 10 రోజుల్లో కూడా లేవు. మంచి కాలం. రాబోయేటువంటి 10 రోజుల కన్నా ఈ 10 రోజులే అన్ని విధాల దివ్యంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు ఇట్లాంటివి ఏవైనప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మంచి కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా 14, 15 తేదీల్ని మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అసలు ఏమీ లేదు. 14, 15 తేదీల్లో ఉండేటువంటి రోజులు మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా ఇంచుమించుగా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి తులారాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని పూజించడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గొడవలు పెరుగుతాయి, శత్రుత్వాలు ఎక్కువగా ఉంటాయి, ఉత్సాహం అనేది తక్కువగా ఉంటుంది, అధికారులతో పొరపచ్చాలు ఏర్పడతాయి, జీవిత భాగస్వామితో పెద్దగా సరిపడదు. అలానే పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏమైనా చికాకులు ఏర్పడుతూ ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందుకని చెప్పిన కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే దీన్ని మనం చెప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే ఇంచుమించుగా అష్టమంలో ఉన్నప్పుడు అది ఇచ్చేటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయికమైన ఫలితాలు చూసుకున్నప్పుడు మాత్రం ఈ చికాకులు ఈ 10 రోజుల్లో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కూడా ఆర్థిక విషయాలు యోగిస్తున్నాయి. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవనే చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి. మీ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కడా కూడా పాడవదని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి వారి యొక్క యోగక్షేమాలను విచారించుకుంటూ చక్కటి శుభవార్త శ్రవణం కూడా చేయగలుగుతారు. ప్రయాణాలు కూడా సానుకూలపడడానికి యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట లభిస్తోంది. పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకోగలుగుతారు. వారి యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తోంది. వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఊరట కొంతవరకు లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతాన విషయంగా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల్లో. అందుకని ఈ 10 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు పెద్దగా లేవు. మీకు కేవలం 11, 16, 17 తేదీల్లో జాగ్రత్తలు పడినట్లయితే సరిపోతుంది. కేవలం 11, 16, 17 తేదీల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. మిగతా కాలం అంతా చక్కగా యోగిస్తోంది. మంచి సమయం, సద్వినియోగం చేసుకోండి. పైగా గురుడి యొక్క రాశి మార్పు అద్భుతమైనటువంటి యోగాల్ని కలగజేస్తుంది. వృశ్చిక రాశి వారికి గురుబలం ఉంటే చాలు, మిగతా ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు చక్కగా
యోగిస్తాడని చెప్పని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, అర్ధాష్టమ రాహు దోషాన్ని తగ్గించుకోవడానికి, అలానే ఈ అష్టమంలో ఉంటున్నటువంటి రవి యొక్క దోషాన్ని తగ్గించుకోవడానికి, వీటన్నిటి కోసం అని చెప్పని ప్రతినిత్యం కూడా శివపార్వతులను పూజించడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక పట్టాన అరుగుదల అనేటువంటిది ఉండదు. గ్యాస్ కంప్లైంట్స్ అనేటువంటివి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది, ముఖ్యంగా అరుగుదల. దీని విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, రెండు విధాలా కూడా స్ట్రెస్ అమాంతంగా పెరుగుతుంది. చికాకులు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. బాస్ ఎముళ్లాగా మారుతాడని చెప్పని చెప్పుకోవాలంటే అతను మనల్ని అర్థం చేసుకోడు, అంతా వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్తుందని చెప్పని చెప్పుకోవాలి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి కాలం. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో ఎంత మాత్రము కూడా రిస్క్ తీసుకోవడానికి అవకాశం లేదు. అలానే వ్యాపారాల విషయంలో కూడా అని మాత్రం చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో తగాదాలు, విభేదాలు, ఈగో క్లాషెస్ ఇవి బాగా పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక రవి రాశి మార్పు అనేటువంటిది ధనుసు రాశి వారికి పెద్దగా మేలు చేసేటువంటిది కాదు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకొని 10 రోజుల యొక్క ఫలితాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అప్పులుంటాయి, ఆదాయము ఉంటుంది. అలానే ఇక్కడ తిట్టేవాళ్ళు ఉంటారు, మీరు లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు అని చెప్పని మీ మీదే ఆశలు పెట్టుకున్నటువంటి వారు ఉంటారు. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఇలా సాగుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు కొంత చికాకులు అనేటువంటివి పెరుగుతున్నాయి. అలానే వేలకు చక్కటి నిద్రాహారం అనేటువంటివి లభిస్తాయి. ఉద్యోగపరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతో ఏకీభవించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవుతారు. ఈ కోచింగ్స్ అనేవి పిల్లల విషయంలోనే కాదండి, ఉద్యోగస్తులు కూడా తమను తాము ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఇటువంటి కోచింగ్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు మరింతగా విస్తరించాలనో లేకపోతే కొత్తమైనటువంటి వ్యాపారాలు పెట్టాలనో నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. బ్యాంకు నుంచి రావాల్సినటువంటి రుణాలు మీరు కోరుకున్నటువంటి స్థాయిలో అందివస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అగ్రిమెంట్లు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా సజావుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కూడా వసూలు అవుతాయని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రేమలు కూడా ఫలిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. పాత కొత్త పరిచయాలు ఉపకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ 10 రోజుల్లో మనం చూసుకున్నప్పుడు 14, 15, 16, 17, 20 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 14, 15, 16, 17, 20 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక తతిమా రోజుల్లో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా విశేషించి సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి రవి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి నేను నిలబడగలుగుతాను అనేటువంటి ఆత్మ బలం పెరగడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ పని కాదు అని మీరు వదిలేసినటువంటి వాటి మీద కనుక దృష్టిని సారించినట్లయితే చక్కటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఇలా రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు విజయాన్ని కట్టబెట్టబోతోంది. ఇది మంచిది. రవి రాశి మార్పు యోగిస్తుంది, గురుడి యొక్క రాశి మార్పు కూడా యోగిస్తుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే సుమారు 15వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రతికూలంగా ఉంది. ఈ 15వ తేదీ వరకు తగాదాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, అర్థం చేసుకునేటువంటి వారు ఉండరు, ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మధ్యలో బాగా లోగా ఫీల్ అవుతారు. ఒంటరి వారం అనేటువంటి భావన అనేటువంటిది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అప్పిస్తేనేమో తిరిగి రాదు, అప్పు చేయకపోతేనేమో కుదరదు, డబ్బులేమో సర్దుబాటు కావు, అస్తవ్యస్తం గందరగోళంగా సాగుతూ ఉంటుంది. తగాదా లేకుండా పూట గడవదు. కానీ 16వ తేదీ నుంచి మాత్రం కాలం బాగుంది మకర రాశి వారికి. ఈ 16వ తేదీ తర్వాత నుంచే ముఖ్యమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేయండి. 16వ తేదీ తర్వాత ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. లాభకరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. చర్చలు ఫలిస్తాయి.
మధ్యవర్తిత్వ పరిష్కార మార్గాలు కూడా యోగించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఇంట్లో కూడా ఉన్నటువంటి తగాదాలు చాలా వరకు కూడా సమసిపోతాయి. అమ్మో నేను పెట్టుబడి పెట్టేశాను, ఇప్పుడు ఏమైపోతుంది నా పరిస్థితి అనుకునేటువంటి వారికి ఏదో ఒక చక్కటి దారి అనేటువంటిది ఈ 16వ తేదీ తర్వాత నుంచి కూడా కనబడడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. ఆరోగ్యపరమైనటువంటి ఊరటలు కూడా అక్కడ చేకూరుతాయి. వ్యాధి నిర్ధారింపబడడానికి, మంచి వైద్యం లభించడానికి, ఆ ఔషధాలు చురుగ్గా పనిచేయడానికి కూడా అక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. చక్కటి వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. 10 మందికి తలలో నేలకలాగా మెలగలుగుతారు. మంచి మంచి ఫంక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. పాత పరిచయాలు బలపడుతున్నాయి. కొత్త పరిచయాలు కూడా మరింతగా పెరగడానికి, మీ సర్కిల్ పెరగడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా 16వ తేదీ తర్వాత నుంచి కాలం అనుకూలంగా ఉంది. 16వ తేదీ లోపు ఉండేటువంటి కాలం మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుంది. కనుక మకర రాశి వారికి 16, 17, 18, 19 ఈ 4 రోజులు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 4 రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారు ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని ఎర్రటి గన్నేరు పూలతో కానీ లేకపోతే కుంకుమతో కానీ పూజించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి పంచమంలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. ఎవరి యొక్క సహాయ సహకారాలు కూడా పెద్దగా కలిసి రావు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో నేను ఏది సాధించలేకపోతున్నాను అని చెప్పి నర్వస్గా ఫీల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. మానసికంగా, శారీరకంగా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. వాళ్ళకి అలానే పెద్ద పెద్ద అనారోగ్యాలు వస్తాయని కాదండి, ఇది కేవలం సూచనలు మాత్రమే. ఇవి కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. కనుక ఒకళ్ళ మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, స్వశక్తిని నమ్ముకోండి, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొంత మధ్యస్థంగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. తగాదాలు ఉంటాయి కానీ మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కానీ ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, తట్టుకుని నిలబడగలుగుతారు. వ్యాపారస్తులకు మధ్యలో కొంత చికాకులు వస్తాయి కానీ వాటిని అధిగమించగలుగుతారు. సంతానపరంగా వారిని కోపగించుకుంటారు కానీ వారినే దగ్గరికి తీసి వారికి చక్కగా నచ్చజెప్పి వారిని మళ్ళీ సన్మార్గంలో పెట్టి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా ఉండేటువంటి ఆటుపోట్లను తట్టుకుని నిలబడగలుగుతారు. శుభవార్తలను అందుకుంటారు, ప్రయాణాలు లాభిస్తాయి, శుభకార్యాలు ముడిపడతాయి. అలానే ఈ సమయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత అనుకూలించడానికి, ఏదో ఒక రకంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్య సూత్రాలు పాటించాలనుకుంటారు కానీ వాటిని పెద్దగా ఇంప్లిమెంట్ చేయరని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ హెయిర్ ఫాల్ కానివ్వండి, లేకపోతే అందానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వీటి మీద కొంత శ్రద్ధ కనబరచాలి అనేటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు కానీ వెంటనే వాటిని అమలుపరచడానికి కూడా చెప్పుకోవచ్చు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. అపీరెన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనలు మరింతగా బలపడతాయి. ఈ 10 రోజుల్లో కూడా మీకు 12, 13, 18, 19, 20వ తేదీలు అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, 12, 13, 18, 19, 20 తేదీలు అనుకూలిస్తున్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 15వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా రవి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీలో కొంచెం కోపం పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. అనాలోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. శారీరక, మానసిక ప్రశాంతత తగ్గుతుంది. సౌకర్యాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంటికి దూరంగా ఉండటము, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరితోనూ కూడా పెద్దగా పడదని చెప్పుకోవాలి. కనుక రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు యోగించేటువంటిది కాదు. ఇంకా ఈ 10 రోజులు ఉన్నటువంటి సాముదాయికమైనటువంటి ఫలితాలు చూసుకున్న యావరేజ్గా ఉంది. అసలు బాగాలేదనటానికి లేదు, చాలా బాగుందనటానికి లేదు. యావరేజ్గా ఇక్కడ కాలం వెళ్తున్నది అని చెప్పుకోవాలి. ఆదాయ వ్యయాలు రెండూ కూడా సరిసమానంగా ఉంటాయి. ఇంట్లో తగాదాలు ఉన్నాయా, బయట హుషారుగా హాయిగా సాగిపోతుంది కాలం అంతా. లేదు బయట ఉద్యోగంలో ఇట్లాంటి వాటిలో ఒత్తిళ్లు బాగా పెరుగుతున్నాయా, ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ లభిస్తూ ఉంటుంది. అంటే ఒక చోట ఇబ్బంది ఉన్నా మరొక చోట వెసులుబాటు అనేటువంటిది మాత్రం సాగుతూ ఉంటుంది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ
ఉద్యోగస్తులకు కూడా ఏంటంటే అండి కొంచెం జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. పనివేళలు పెరగడానికి, మీ వైపు నుంచి చిన్నపాటి పొరపాట్లు జరుగుతూ ఉండటానికి, మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అందకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు కొంచెం ఎక్కువగా ఊహించుకుంటారని చెప్పని మాత్రం చెప్పుకోవాలి. విద్యార్థుల్లో శ్రద్ధాలోపం ఏర్పడుతుంది, అసహనం ఎక్కువగా ఉంటుంది, తోటివారితో కూడా తగాదా పడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు. కనుక జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఇంట్లో చూసుకున్నట్లయితే కనుక తరచుగా కాస్త వివాదాలు ఉంటూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాం, ఇంట్లో బాగుంటే బయట బాగుండదు, బయట బాగుంటే ఇంట్లో బాగుండదు. అది మాత్రం ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట మాత్రం వర్తిస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి ధనం కావచ్చు, లేకపోతే మీరు ఎదుటి వారి నుంచి కోరుకునేటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇవి పెద్దగా అందిరావని చెప్పనే చెప్పుకోవాలి. కనుక ఒంటరి పోరాటం చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల్లో కూడా ఒకళ్ళ మీద ఆధారపడడం అనేది అంత మంచిది కాదు. వయసులో పెద్దవారు అయినటువంటి వారికి ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పరాధీనం, ఇతరుల మీద ఆధారపడాలి. వాళ్ళు పెద్దగా సహకరించరు. అలాని పోనీ వాళ్ళు సహకరించినా ఎక్కడికి వెళ్ళాలనే దాంట్లో ఒక క్లారిటీ ఉండదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేళకు కాస్త నిద్రాహారాలు లోపిస్తాయి. అరుగుదల లోపాల వంటివి కూడా చికాకు పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి చికాకులతోటి ఈ 10 రోజులు కూడా సాగుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. 14వ తేదీ, 15వ తేదీ, 11, 20 తేదీలు కూడా మీకు యోగిస్తున్నాయి. కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మాత్రం కాస్త ఊరట అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా అండి, 11, 14, 15, 20 ఈ 4 రోజులు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే ఈ 4 రోజుల్లో చేసుకుంటూ ఉండండి. ఈ కాలం కన్నా రాబోయేటువంటి 10 రోజులు ఉన్నటువంటి కాలం బాగుంది. కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే కొంత వాయిదా ధోరణిలో తీసుకోవాలండి, చక్కటి ఫలితాలను అందుకుంటారు. కాని పక్షంలో 11, 14, 15, 20 తేదీల్లో అయినప్పుడు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రం రోజు ముమ్మారు పారాయణ చేయడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.